దివ్యాంగ సోదరులకి మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ శారీరకంగా అనుకోని సంఘటన వల్ల లేకపోతే వారి పుట్టుక జన్యులోపం కారణంగా ఏదైతే దివ్యాంగుడిగా తయారైతాడో మనలో ఉన్న మానవీయ కోణంతో అట్టి దివ్యాంగునికి మనం సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ వ్యక్తిగతంగా వారి మానసిక స్థితిని వారి శారీరక స్థితిని తప్పుగా మాట్లాడితే ఎట్లా అని ఇవాళ సభ్య సమాజం మొత్తం వేలెత్తి చూపుతా ఉంది. దానికి సమాధానాలు చెప్పాలి మేడం, మీరు దానికి సమాధానం చెప్పాలి. స్మితా మేడం ఎవరిది వైకల్యం? స్మితా సబర్వాల్ మేడం మీరు ఎప్పుడైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కారా? భరతనాట్యం చేసి చూపించారా? ఒక్కరినైనా ఒలింపిక్స్ లో పాల్గొని మెడల్ సాధించారా? కానీ సివిల్స్ లో కొని హైయెస్ట్ స్కోర్ అయినా సాధించారా? కానీ ట్రైన్ లో నుంచి దొంగలు తోసేస్తే ఒక కాలును పోగొట్టుకొని వెన్నెముక గాయాలకు గురైన అరుణిమా సిన్హా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది. ఎవరెస్ట్ ను అధిరోహించిన ప్రపంచంలోనే తొలి ఫియల్ యాంపిటీగా ఘనత సాధించింది. యాక్సిడెంట్ లో ఒక కాలును పోగొట్టుకున్న సుధా చంద్రన్ భరతనాట్యంలో మేటిగా నిలిచింది. స్పైన్ ట్యూమర్ వల్ల నడుం కింది భాగంతో కదలికలు కోల్పోయిన పట్టుదలతో పారా ఒలింపిక్స్ లో పాల్గొని దేశానికి మెడల్ తెచ్చిన తొలి ఫిమేలియర్ పారాలంపియన్ గా సత్తా చాటింది దీపా మాలిక్. స్కోపోలియన్ సమస్య బారిన పడిన ఈరా సింగాల్ 2014 సివిల్స్ లో హైయెస్ట్ స్కోర్ గా నిలిచిన తొలి దేశంలోనే దివ్యాంగ మహిళగా స్కోర్ సాధించింది. ఇప్పుడు చెప్పండి మేడం, వీళ్ళలో ఏ ఒక్కరైనా కాళ్ళు చేతులు ముఖం అన్ని బాగున్నా మీకన్నా తీసిపోయారా? వీళ్ళలో ఏ ఒక్కరి సామర్థ్యమైనా మీకన్నా తక్కువైందా మేడం? దివ్యాంగులంటే దివ్య అస్త్రాలు కలిగిన ప్రజలు, దివ్య అస్త్రాలు కలిగిన మనుషులు అని అర్థం. కానీ వారిని తక్కువ చేసి మాట్లాడితే మీలాగా సంస్కారం ఉన్న వ్యక్తులు కూడా తప్పుగా మాట్లాడితే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని అడిగారు. మీరేమన్నారు మేడం? ఒక దివ్యాంగుడిని ఏ ఎయిర్లైన్ సంస్థ అయినా పైలట్ గా నిర్మించుకుంటుందా? ఒక దివ్యాంగుడు సర్జన్ అయితే మీరు నమ్ముతారా అన్నారు కదా మేడం, మీరు గుర్తుంచుకోండి. దానికి సమాధానం, పుట్టుకతోనే రెండు చేతులు లేక రెండు చేతులు లేక ప్రపంచంలో లేకపోయినప్పటికీ కూడా ప్రపంచంలో తొలి ఫిమేల్ ఆర్మ్లెస్ పైలట్ గా లైసెన్స్ పొంది విమానాలు నడిపిన దివ్యాంగురాలు జెసికా కాక్స్. మీరు అన్నారు కదా దివ్యాంగురాలకి విమానం ఇస్తారా అని. జెసికా కాక్స్ అనే అమెరికా ఫిమేల్ విమాన రైడర్, పుట్టుకతోటి అంగవైకల్యం. మీరు చెప్పారు కదా ఏదో ఏ డాక్టర్ అయినా మీరు నమ్ముతారా సర్జన్ ఉన్నారని. దానికి సంబంధించి చిన్నప్పుడే పోలియో బారిన పడి కష్టపడి డాక్టర్ అయి సర్జన్ గా పేరుగాంచిన డాక్టర్ సత్యేంద్ర సింగ్ గురించి, పోలియో బాధితులైన అంకాలిస్ట్ గా ఎదిగిన డాక్టర్ సురేష్ హర్రామ్ అద్వానీ గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్, లూయిస్ బ్రెయిలీ, హెయిన్ కిల్లర్ వాటి వాళ్ళ గాథలు కూడా మీ మనసుకు తట్టి ఉండకపోవచ్చు. కేంద్ర మంత్రిగా అనేక శాఖలు విజయవంతంగా నిర్వహించి మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్లను ఎంతో మంది ముందుండి నడిపించిన ఉత్తమ పార్లమెంటేరియన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జైపాల్ రెడ్డిని కూడా మీరు మర్చిపోయి ఉండవచ్చు. ఇలా మీరు ఆలోచన చేయండి మేడం. మనసుకు వికలాంగత ఉండద్దు మేడం. మనిషిలో వికలాంగత ఉంటే తప్పు కాదు, కానీ మనసుకు వికలాంగత ఉండద్దు. మనం చూసే దాంట్లో చిన్న చూపు ఉండద్దు అని తెలంగాణ యావత్ ప్రజానికం మీకు చెప్తా ఉంది మేడం. మిమ్మల్ని తప్పుగా మాట్లాడాలన్న ఉద్దేశం కాదు, కానీ దివ్యాంగులంటే దివ్యమైన అస్త్ర శస్త్రాలతోటి ఈ భూమి మీదకి వచ్చిన మానవులు అని మీరు గుర్తించండి మేడం. వారిలో ఉన్న ప్రతిభను గుర్తిస్తాం, వారికి బాసటగా నిలుద్దాం. అంతేగాని వారిని చులకన చేసినంత మాత్రాన వారు చిన్నవారైపోరు. మన మనసు చులకన అవుతుంది. మనం బలమైన వ్యవస్థతోటి ఉండాలి తప్ప వారిని బలహీనపరిచే వ్యవస్థతోటి మాట్లాడకూడదని వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతా ఉంది.